శ్రీ విజయసాయి ఎలక్ట్రికల్ అండ్ మిల్ స్టోర్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు మనం వచ్చేసేసి ఎస్వీఎస్ పిండి మిల్లు డెమో ఇస్తున్నాం. డెమో అంటే ఎలా నడుపుకోవాలి ఏంది అనేది. ఫస్ట్ థింగ్ దీంట్లో వచ్చేసేసి అన్ని రకాల పొడిపిండి, బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, సద్దలు, అరిసెల పిండి, అల్లం వెల్లిపాయ, మిరపళ్ళు, ఇలాగ అన్ని రకాలు మనం పట్టుకోవచ్చు. ఇవాళ కొత్త మిషన్ తీసుకున్న వాళ్ళకి డెమో ఏంటిది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి దీంట్లో ఎన్సీబీ ఇక్కడ రైట్, దీంట్లో వచ్చేసేసి ఇట్లా మాన్యువల్ మీటర్ ఒకటి ఉంటుంది, ఇట్లా రెగ్యులేటర్ తిప్పేది ఉంటుంది ఆపరేటింగ్, తర్వాత ఎన్సీబీ ఉంటుంది. లేదనుకోండి ఇట్లా స్టార్టర్ వస్తుంది, ఇలాగ స్టార్టర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మ్యాండేటరీ మెయిన్ అండి, ఖచ్చితంగా మెయిన్ పెట్టుకోవాలి. ప్లగ్ అనేది ఇప్పుడు ట్రాయిల్లో మాత్రం మనం చూపిస్తున్నాం, కానీ అసలు ప్లగ్ అనేది అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో స్టార్టర్ మెయిన్ మ్యాండేటరీ సార్. ప్లగ్ అనేది జస్ట్ ఇప్పుడు మాత్రమే చూపిస్తున్నాం. ఇది బిగించుకునే విధానం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాంప్స్ మీటర్ చూసుకుంటూ దీన్ని నడపాలి. ముఖ్యమైనది ఏంటంటే ఈ యాంప్స్ మీటర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ యాంప్స్ మీటర్, ఈ గోల్డ్ కలర్ రెగ్యులేటర్, ఈ రెండింటితోటే మిషన్ మొత్తం ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇప్పుడు మనం వచ్చేసేసి 1 kg పప్పు పోస్తున్నాము. 1 kg పప్పు ఎగ్జాక్ట్లీ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎంత టైం పడుతుంది అనేది కూడా దాంట్లో మీకు సెకండ్స్ అవపడుతుంది, చూసుకోండి. 1 kg పప్పు, శనగపప్పు అండి ఇది. దీంట్లో వచ్చేసేసి మనం ఇవాళ 2వ నెంబర్ జల్లెడతో పడుతున్నాము. ఇక్కడ జల్లెడ వస్తుంది, అది 2వ నెంబర్ జల్లెడతో వేసాము. ఆపరేటింగ్ వచ్చేసేసి ఫస్ట్ పప్పు పోసిన తర్వాత ఇది పైకి అనుకోవాలి. తర్వాత దారం అనేది ఇది నిదానంగా తిప్పుకుంటుంటే ఇక్కడ మీటర్ అవపడుతుంది. ఓకే, నేను ఈ 2 చూసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, ఇది 5లో ఉంది, మరి కొద్దిగా ఇదిగోండి ఇక్కడ 4 పెట్టాను, ఇది పెరుగుతుంది. కొద్దిగా ఓపికతో చూసుకోవాలి. మీకు సప్పుడు కూడా తేడా వస్తుంది, మిషన్ సౌండ్ కూడా మీకు తెలుస్తుంది. అందులో కొద్దిగా అండి, ఇప్పుడు చూసారు కదా కొద్దిగా. ఇప్పుడు మీకు అర్థమైంది, పెంచుతా ఉంటే ఇక్కడ సరి జరుగుతుంటుంది. ఇక్కడ ముందు మాత్రం 10 కంటే ఎక్కువ నడపకూడదు. చూడండి, ఇప్పుడు ముందు వేసుకుని చూసారా, కొద్దిగా జరపాలండి, ఒక్కసారి మాత్రం జరపకూడదు. ఇవ్వండి, ఇప్పుడు 10 లోపల ఉంది, మరి కొద్దిగా ఇప్పుడే బట్టం స్టార్ట్ అయింది. దీంట్లో పట్టాడిపోతుంది. ఇప్పుడు తప్పకుండా పట్టాడిపోతుంది. మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కొద్దిగా తగ్గించుకోవాలి. అలా 10 మీద నిలబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10 లోపల యావరేజ్గా నడుచుకోవాలండి. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, కేజీ పప్పు మనకు ఆల్మోస్ట్ 10 సెకండ్లో వచ్చింది, మీకు ఇక్కడ వెళ్ళిపోతుంది. ఈ మీటర్ ఎట్టి పరిస్థితిలో ఈ మీటర్ వచ్చి ఫస్ట్ 10 లోపల ఉండాలి. ఇది తగ్గిస్తే ఎడమవైపు అంటే మీకు కిందికి వస్తుంది, కుడివైపు తిప్పితే మీటర్ పెరుగుతుంది. మీటర్ దీన్ని బట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు 10 లోపల ఉంటే ఏ సమస్య ఉండదు మిషన్కి. పట్టే విధానం ఇది. ఇక్కడ పప్పు అయిపోయిందండి, అమ్మగా బంద్ చేయకూడదండి, మోటార్ కూడా బంద్ చేయకూడదు. ముందు కిందికి వచ్చింది, సప్పిడి కూడా మారింది. ఆ తర్వాతకి ఎన్సీబీ అనేది బంద్ చేసుకోవాలి, లేదా కింద స్టార్టర్ ఉంటుంది, స్టార్టర్ని బంద్ చేసుకోవాలి. మీరు టైం చూసుకోండి, మీకు అందులో అర్థమైంది ఎంతసేపట్లో అయిపోయిందో. కట్ చేసుకోవచ్చు, చూచు ఇంటి క్వాలిటీ చూపివా, అర్థమైందా? అదే వీడియోలో అంతే వచ్చిన కంటిన్యూ అవుతుంది, చేస్తా. ఇవ్వండి, పిండి ఎలా వచ్చిందో మీరు చూడొచ్చు. ఎంత టైం పట్టిందనే దాంట్లో లైవ్గా ఉంది. బియ్యం వస్తుంది అలా కనబడుతుందండి. పిండి చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. మెటీరియల్ చూడండి, ఫైన్ క్వాలిటీ ఉంటుంది. అంటే మీకు చెప్పిన మీటర్ దీని గురించి అండి. ఇంతసేపు మీకు అక్కడ వీడియోలో కూడా కనపడుతుంది మీటర్. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో 10 కంటే తక్కువ నడుపుకోవాలి, ఈ రెగ్యులేటర్ని బట్టి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి మనం బియ్యం కూడా పోస్తున్నాము. బియ్యం కూడా మళ్ళీ మీకు చూపిస్తాను.